తమ వాళ్లను కాపాడాలని వేడుకుంటూ కొన్నేళ్లుగా వారు తొక్కని ప్రభుత్వ ఆఫీసు గడపలేదు, చేతులెత్తి మొక్కని రాయలేదు. అయినా వారి ఆవేదన ఎవరూ పట్టించుకోలేదు. చివరికి తమ కిడ్నీలు అమ్ముకుని ఆపద నుంచి బయటపడాలనుకున్నారు. కానీ వైఎస్ విజయమ్మ వారికి అండగా నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసిన వీరంతా గల్ఫ్ బాధితులు. తమ వాళ్లు గల్ఫ్ వెళ్లి అక్కడ కేసుల్లో ఇరుక్కుని ఇంటి ముఖం చూడక ఇబ్బందులు పడుతున్న వాళ్లు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వీళ్లు తమ వారిని విడిపించమంటూ తొక్కని గడపలేదు. డబ్బు కోసం చివరికి కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతించాలని హెచ్ఆర్సీకి కూడా వెళ్లారు. ఈ సమయంలో విజయమ్మను కలిసిన వీరికి ఆమె నుంచి హామీ దక్కింది. కిడ్నీలు కూడా అమ్ముకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, మా భర్తలను మేము విడిపించుకుంటాం అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ ను అప్రోచ్ కావడం జరిగింది. ఆ కేసు అందులో పెండింగ్ ఉంది. ఆ సమయంలోనే విజయమ్మ గారు దాన్ని చూసి చెల్లించి వారు వచ్చి కలవగానే సానుకూలంగా స్పందించడం జరిగింది. వారి యొక్క రిలీజ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశక్తులా కృషి చేస్తుందని చెప్పి విజయమ్మ గారు తెలియజేయడం జరిగింది. విజయమ్మ హామీతో బాధితుల్లో ఆనందం వెల్లువిరిసింది. మా అమ్మ సాయం చేస్తుంది. ఏమో దేవుని దేవాలన్నా దేవుని తరీఖన మాకు కలిసి మాకు దేవుడు కదా నిలబడ్డది. మాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు జైల్లో 2 సంవత్సరాలు అవుతుంది. మేము 1 సంవత్సరంన్నర నుంచి మేము ఇక్కడ తిరిగినాం. మాకు ఇక్కడ ఇప్పుడు విజయ అమ్మ దగ్గరికి రావాలి, ఆమెను కలిసిపోవాలని మాకు వచ్చింది. మేము వచ్చి ఆమెను కలిసినాం. ఆమె దేవునిలాగా మాలను నిడిపించుకొస్తాను ఆమె మాకు చెప్పింది. ఇప్పుడు చాలా సంతోషం అయింది. మాకు మేము చచ్చిపోతాం, కిడ్నీలు అమ్ముకుంటాం. 6 ఆడలం కిడ్నీలు ఇస్తామని అమ్ముకుంటామని వచ్చిన కొడుకుల తరపున కొడుకులు ఆడలు కూడా సరిపోతామని వచ్చినాం. మాకు అన్నం లేక ఆడంతా లేక ఆడదాకా కడుపుకు చచ్చి కూడా నేను ఇట్లా మా కోడల్లో పెట్టి మాది అంత కిడ్నీలు ఇద్దామని వస్తే ఇప్పుడు అమ్మ ముందర పడ్డది. మాకు సాయం చేసింది మంచిగా. మా కొడుకులను అందరు 6 మందిని 6 కుటుంబాలు విడుదల చేస్తాను మాకు చెప్పింది మా తల్లి అనుకుంటాం. ఇప్పటికీ వైఎస్ విజయమ్మను కలవడంతో తమ వాళ్లు క్షేమంగా విడుదలవుతారన్న నమ్మకాన్ని బాధితులు వ్యక్తం చేశారు.